హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై రిపోర్ట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేడారం జాతరలో ఈ కోవా పదార్థం లేకపోతే బన్ మధ్య ఒక ఇష్యూ నడుస్తుందండి. ఒక స్ట్రీట్లో ఈ కోవా బన్ అమ్ముకునే వ్యక్తి హలాలు కలుపుతున్నాడు అనేసి అక్కడ ఉన్న యూట్యూబర్స్, సోషల్ మీడియా వాళ్ళు ఆ విషయాన్ని వ్యతిరేకిస్తూ ఒక వీడియో అయితే చేశారు. దాని మీద కొంతమంది సీనియర్ జర్నలిస్టులు వ్యతిరేకిస్తూ, అందరూ సీనియర్ జర్నలిస్టులు అంటే మీరు యూట్యూబ్లో వీడియోలు చూసే ఉంటారు, వాళ్ళు వ్యతిరేకిస్తూ స్ట్రీట్ మీద ఫుడ్ అమ్ముకునే వ్యక్తిని ఇంతలాగా మీరు డామినేట్ చేస్తూ అతను భయపెడుతూ అతను పొట్ట కొడుతున్నారే. ఒకవేళ మీకు పెద్ద పెద్ద హోటల్స్లో ఎంత కల్తీ జరుగుతుందో ప్రశ్నించేంత దమ్ము ఉందా అంటూ వీళ్ళందరూ కూడా దాన్ని అయితే విమర్శిస్తూ వీడియోలు చేస్తున్నారు. ఇక్కడ జర్నలిజంలో రెండు రకాలుగా విడిపోయి ఇది తప్ప ఒప్ప అనే దానికన్నా దీని మీద కొట్టుమెట్ట ఆడుకుంటూ యూట్యూబ్లో వాళ్ళైతే మనీ ఎర్న్ చేసుకుంటున్నారు. అది వేరే విషయం అనుకోండి. అయితే ఈ విషయం మీద పూర్తిగా తెలియాలి అంటే మన జనానికి, మన ఫాలోవర్స్కి అర్థం కావాలి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, తప్ప ఒప్ప తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కల్తీ అనేది ఏ విధంగా ఉంది అనేది నేను ఆ ఫాలోవర్స్కి, యూట్యూబర్స్కి, ఇప్పుడున్న జనాలకి అర్థమయ్యేది చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో మీరు తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూడాలండి. ఆ వీడియో చూస్తున్నారు కదా, ఆ వీడియోలో ఒక పదార్థాన్ని తయారు చేయడానికి శరీర అవయవ భాగాలు వాడుతున్న వ్యక్తి, మురుగుంట్లో చెయ్యెట్టి ఆ పానీపూరి వాటర్లో కలుపుతున్న వ్యక్తి, శరీర అవయవాలని గజ్జి తామర ఉన్న బాడీ పదార్థాలను తాగుతూ దాంతోనే ఫుడ్ సర్వ్ చేస్తున్న వ్యక్తి, హలాల్ పేరుతో బన్నని సక్ చేస్తూ దానినే కంపెనీలో పెట్టి అమ్ముతున్న వ్యక్తి. ఇలా పెట్టుకుంటూ పోతే చాలా ఉంది వీడియో కంటెంట్. ఇవన్నీ చూసి కూడా స్ట్రీట్ ఫుడ్కి FSSAI అనే పర్మిషన్ లేకపోయినా మనం కొంటున్నాము అంటే మనలో ఎంత మూర్ఖత్వం దాగుందో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. ఒక జపాన్లో కానీ, ఒక చైనాలో కానీ, ఒక అమెరికాలో కానీ, ఒక రష్యాలో కానీ మనతో ఫ్రెండ్షిప్ చేసే వ్యక్తులు, లేకపోతే మనకన్నా పై స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇలాంటి ఫుడ్డే అమ్ముతున్నారా? లేదు కదా. పక్కన ఉన్న సింగపూర్ కానీ అంతెందుకు మనతో పోటీ పడి ఏ విచారం చేసుకుని ఎదిగిందో ఏదో బ్యాంకాక్ కూడా ఇలాంటి ఫుడ్ అమ్ముతుందా? లేదు కదండి. మనం ఎవరితో పోటీ పడుతున్నాం అంటే నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక వీళ్ళ మీద బాగున్నాం కదా అని కాలరా ఎగరేస్తూ ఈ స్ట్రీట్ ఫుడ్గా ఇంపార్టెన్స్ ఇస్తూ 10 రూపాయల్లో వచ్చేస్తుంది కదా అని తినడం వల్ల వచ్చే అనర్థాలు, ఫుడ్ పాయిజన్స్ గురించి తెలుసుకోవడానికి ఈ వీడియో అండి. దీని మీద ఒక పెద్ద ఆవిడ మస్కా జర్నలిజం అనేసి ఒక వీడియో చేసేసింది. ఒక సామాన్యుడు లేకపోతే ఒక ముస్లిం వ్యక్తి మీద మీరు టార్గెట్ చేసి ఆ హిందూ మతం లేకపోతే ముస్లిం మతం అనేసి వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళకి పర్మిషన్ ఉందా లేదనేసి ఆ జర్నలిజం ప్రశ్నించేస్తుంది అంటూ మీరు చేసే వ్యక్తి ఏదైతే ఉందో, మీరు నిజంగా ఈ స్ట్రీట్లో ఇలా తప్పులు జరిగి కల్తీ ప్రాంతంలోకి వెళ్ళి ఫుడ్ తినగలరా? తినరు, అసలు అది చెయ్యరు. అదే కొంతమంది తెలంగాణ జర్నలిస్టులు పెద్ద పెద్ద హోటల్లో మీరు ఇటువంటి విషయాలు ప్రశ్నించగలరా? లేకపోతే తిరుపతి లడ్డు కల్తీ జరిగింది ప్రశ్నించగలరా? అసలు ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత నుంచి తిరుపతి లడ్డు ఏ విధంగా ఉందనే పరిస్థితి ప్రపంచానికి అర్థమైంది. ఈరోజు కల్తీ తిరుపతి లడ్డు ఒక్క దాంట్లో లేదు, మొత్తం భారతదేశంలో ప్రతి చోట ఫుడ్లో కల్తీ జరుగుతుంది. అది నెయ్యి ఒక్కటే కాదు, పంచదార, లేకపోతే ఈ పానీపూరి వాటర్, లేకపోతే ఈ పాల పదార్థాలు, ఇలా చెప్పుకుంటూ పోతే నిలవ పడిపోయిన ఈ బన్నం, ఇలాంటి ప్రతిదీ కూడా కల్తీ జరుగుతుంది. ఈ కల్తీని అరికట్టడానికే వాళ్ళు సోషల్ మీడియా అనేది లేకపోతే ఇంకొకడనో వీడియో మొబైల్ పట్టుకుని భయపెడతాం వల్ల కొంచెం ఆ కల్తీ అవుతుంది. అసలు విషయంలోనే ఇంత అవినీతి, ఇంత కల్తీ ఉంటే మీరు కూరగాయలు చూసుకోండి, ఫ్రూట్స్ చూసుకోండి, అంతెందుకు ఖర్జూరం చూసుకోండి సార్. ఖర్జూరంలో ఈ బెల్లం పాకంతో తొక్కేసి, క్యామెల్స్తో తొక్కించేసి అవి ఒక B గ్రేడ్, C గ్రేడ్ ఖర్జూరం అమ్ముతూ ఉంటారు. ఒక మంచి క్వాలిటీ ఖర్జూరం ఒక మార్కెట్లో దొరుకుతుంది, సూపర్ మార్కెట్లో లేకపోతే పెద్ద షాప్లో దొరుకుతుంది. డిఫరెన్స్ ఏంటి? ఇదే అంటే ఇక్కడ పీపుల్స్ని కూడా గ్రేడ్గా విభజించి ఎంత నీచాతి నీచంగా చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా సరే ఆ గ్రేడ్ B ఎప్పుడైనా కొన్నారా మేడం? లేకపోతే ఈ తెలంగాణలో ఉన్న కొంతమంది సీనియర్ జర్నలిస్టులు వీడియోలు చేశారు కదా, వాళ్ళు ఎవరో కొనరు. కానీ ఆ కొట్టలేదు అనేసి పాపం అతని మీద సానుభూతి చెప్తారు. ఎందుకంటే అతను పర్ఫెక్ట్ అయి ఉండొచ్చు, పాపం అతనికి తెలియదు కదా, అతను అమ్మేది మంచి ఫుడ్ కల్తీ ఫుడ్ అతనికి తెలియదు కదా.
అతను 10 రూపాయలకి బన్ వస్తుంది, అదంతా వ్యాపారం చేసి రన్ చేయొచ్చు అని అతను అనుకుంటున్నాడు. కానీ అతనికి విక్రయించే డీలర్ ఎవడైతే ఉన్నాడో వాడు కల్తీ చేసి అమ్ముతున్నాడు. వీడు తినేస్తాడు పాపం. వీడు అదే సామాజిక జనంలో వీడికి ఆ కల్తీకి ఫుడ్ పాయిజన్కి తేడా డిఫరెన్స్ తెలియదు. పాపం అతను నిజాయితీ పరుడే, అతను తినేస్తాడు. కానీ దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన ఈ FSSAI అధికారులు కానీ వీళ్ళెవరో కూడా ఆ టైంలో అక్కడ స్పందించరు. ఇన్ని 100 కోట్ల మంది జనాభాని పాపం వాళ్ళు లీడ్ చేయలేరు కదా. చాలా తక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నారు కదా. పాపం వాళ్ళకి పొద్దున్న 10కి డ్యూటీకి వెళ్తే 6కి బయటికి రావాలి కదా. పాపం 8 గంటలు వాళ్ళు కష్టపడి డ్యూటీ చేసి ఇటువంటి విషయాలు పట్టించుకోవాలి. ఈ సోషల్ మీడియాలో వచ్చిన ఈ కంటెంట్ అంతా చూసి దాని మీద యాక్షన్ తీసుకోవాలంటే పాపం వాళ్ళకి ఎంత పొలిటికల్ ప్రెజర్ ఉంటుంది. కానీ ఈ లోపల చిన్నారులు కానీ లేకపోతే ఈ ఫుడ్ తిన్న వ్యక్తులు కానీ చచ్చిపోవచ్చు. వాళ్ళకి సెల్యూట్ కొట్టి పాపం అది వీడియో వైరల్ అయితే నష్టపరిహారం ఇస్తారు మన గవర్నమెంట్, లేకపోతే ఉస్కా. దీని మీద కూడా మనం వీడియో చేస్తాం. మేడం గారు అంటే మన జర్నలిజం మేడం గారు కానీ లేకపోతే ఈ సీనియర్ జర్నలిస్టులు కానీ వీడియో చేస్తారు. కల్తీ లడ్డు మీద మీరు వీడియో చేశారు కదా, కల్తీ నెయ్యి కలుస్తుంది అనేసి లడ్డు మీద వీడియో చేశారు కదా మేడం మీరు. అప్పుడు కనిపించలేదా కల్తీ అనేది ఎంత డ్యామేజ్ ఉందనేసి? దాని మీద సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించింది. లడ్డూలో కల్తీ జరుగుతుందని చేసి ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే పిటిషన్ దారి చేస్తుందో దాంట్లో నెయ్యి ఒకటే కల్తీ, అలిక్కలు కల్తీ కదా, లేకపోతే పంచదార కల్తీ కదా, బూందీ కల్తీ కదా, దాని మీద మీరు రీసెర్చ్ చేశారా, దాని మీద క్వాలిటీ చెకింగ్ చేశారా అని అడిగితే ఆ పిటిషన్ వెనక్కి తీసుకుని మళ్ళీ అవన్నీ చేసాము తర్వాత నెయ్యి మీద కల్తీ జరిగిందని మేము నిర్ధారించుకున్నామని పిటిషన్ మళ్ళీ వేశారు కదా. ఈ విషయం తెలియదా మేడం గారు? 10 రూపాయలకి బటర్ రాదు. 1000 రూపాయలు పెట్టి కొన్న బట్టరు విభజిస్తే 10 రూపాయలకి అది అమ్మడానికే సరిపోదు అనే విషయం పాపం మా మేడం గారికి తెలియదు అనుకుంటా. పాపం ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను హలాల్ అయి ఉండొచ్చు, ముస్లిం అయి ఉండొచ్చు, ఇంకేదైనా పదం వాడుండొచ్చు, తప్పేం కాదు. ఆ వ్యక్తి పాపం వ్యాపారం చేసుకుంటూ వచ్చాడు, అతనికి మాత్రం మద్దతే తెలుపుదాం. కానీ అతను అమ్మే ఫుడ్లో ఒక పీచు మిఠాయి 10 రూపాయలు పీచు మిఠాయి అమ్ముతుంటే క్యాన్సర్ వస్తుంది అనేసి తమిళనాడు గవర్నమెంట్ లేకపోతే ఇప్పుడు ఉన్న మహారాష్ట్ర గవర్నమెంట్ దాని మీద బ్యాన్ చేసేసిందా లేదా? ఇవన్నీ మన సో కాల్డ్ సీనియర్ జర్నలిస్టులు గుర్తులేదనుకుంటా. గుర్తుండేలాగా ఈ వీడియో వాళ్ళకి అర్థమయ్యే రీతిలో తెలియాలనేసి ఈ వీడియో చేస్తానండి. ఓకే, స్ట్రీట్ ఫుడ్ తింటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, స్ట్రీట్ ఫుడ్ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ జరుగుతాయి, రాబోయే రోజుల్లో మీరు క్యాన్సర్కి ఎలా బాధపడతారు. ఎందుకంటే ఒక చిన్నపిల్లలు ఈ వయసు నుంచే వాళ్ళకి విటమిన్ లోపాలు, ఈ ఫుడ్ కల్తీ వల్ల జరిగే డిఫిషియన్సీ వాళ్ళకి వచ్చి 30 years తర్వాత వాళ్ళు అంతా డిఫిషియన్సీ అంటే లోపల ఉన్న అవయవాలు ఆర్గన్స్ ఫెయిల్యూర్ అయి బతుకుతున్నారండి. ఇదే మనం చెప్పే విధానం, ఇదే మనం క్వాలిటీగా చెప్పే జర్నలిజం. ఓకే, ఆ యూట్యూబర్స్ని బ్లైమ్ చేస్తూ వీడియోలు చేయడం కదండి. తప్పు ఉంది కానీ ఆ వ్యక్తికి తప్పు లేదు, కానీ తప్పు ఉంది, తప్పు ఉంది, ఆ వ్యక్తి తప్పు చేయలేదు, బట్ తప్పు ఉంది. కల్తీ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్లోనే ఎక్కువ ఉంటుంది, పానీపూరి వాటర్లో ఉంది. ఓకే, అది క్వాలిటీగా జరుగుతుందా అనే దాని మీద మనం వీడియో చేయాలండి. ఖచ్చితంగా మన సమాజాన్ని మనం మార్చుకోవాలండి. ఈరోజు పెద్ద పెద్ద హోటల్సే కాదు, చిన్న చిన్న హోటల్స్లో కూడా ఎక్కువ మనం తినేది చిన్న చిన్న హోటల్స్లోనే మనకు డబ్బులు సరిపోక 10 రూపాయలు 20 రూపాయలతోనూ పొట్ట నింపుకుంటున్న ఈ ప్రదేశంలో క్వాలిటీ లేకపోతే మనమే ఇబ్బంది పడతాం. కాబట్టి వాళ్ళని క్వాలిటీ విషయంలో ప్రశ్నించే హక్కు మనకు ఉంది కాబట్టి ప్రశ్నించి తీరాలి. ఇది వీడియో యొక్క ముఖ్య కంటెంట్ అండి. ఈ వీడియో కనుక మీకు అర్థమయ్యేటట్లు ఉంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు ఉంటే, ఈ వీడియోని ఇప్పుడు దాకా మీరు చూసి ఇష్టపడినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే నేను చేసి కొత్త కంటెంట్లని మీరు ఇష్టపడాలని కోరుకుంటూ సైన్ అవుట్. మీరు